రాజధాని ప్రాంతంలో డీజిల్ దొంగల ముఠాను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు క్రైమ్లో. అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెందిన కలిగుండ వెంకట్రావు ఆధ్వర్యాన్ని నడుస్తున్న డీజిల్ చోరీ ముఠాను మంగళగిరి రూరల్ పోలీస్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ అధికారులు శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఈ మేరకు కేసు పూర్తి వివరాలు అందించారు. ఇటీవల కాలంలో రాజధాని ప్రాంతంలో పనులు ముమ్మరంగా జరుగుతున్నందున వివిధ కంపెనీల వారు వారి వాహనాలని అక్కడ పనులు చేయడం కోసం వాహనాన్ని ఆ రోడ్లపైన పెట్టడం, ఆ వాహనాలు ఉన్నటువంటి ఆయిల్ దొంగతనం జరగడం, అలాగే అక్కడ ఉన్నటువంటి స్క్రాప్ను కూడా దొంగిలించినటువంటి సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ మధ్యకాలంలో ఒక 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా దాదాపు 732 లీటర్లు ఆయిల్ దొంగిలించినట్టుగా గమనించడం జరిగింది. ఈ 5 కేసుల్లో దర్యాప్తులో భాగంగా రాజధాని మీద ఉన్నటువంటి ప్రత్యేక కాన్సన్ట్రేషన్తో ఎస్పీ పొగల జిందాల్ ఐపీఎస్ గారు దీన్ని ప్రెస్టీజియర్ తీసుకుని ఇక్కడ ఈ నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద రూరల్ సిఐ బ్రహ్మం గారు అలాగే రూరల్ ఎస్ఐ వెంకట్ ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి ఈ నేరాలకు పాల్పడినటువంటి 5 ముద్దాయిల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 పాటు వీళ్ళ నాయకుడు అప్పుడు పల్నాడు ప్రాంతంలో ఉన్నాడు. అతని మీద గతంలో పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. అతని మీద దాదాపుగా 12 కేసులు ఉన్నాయి. కలికొండ వెంకటరావు అతను పట్టుకోవడం కూడా ప్రయత్నం జరుగుతుంది. అతను ఇన్నోవా వెహికల్ ఇచ్చి ఈ 5 ముద్దాయిలు వీళ్ళు నేలంశెట్టి నాగరాజు, మేకల సాయి గణేష్, అలాగే మేకల వెంకటేష్, అలాగే ఆరుద్ర వీరబాబు, ఈ 5 ఇతను ఇన్నోవా వెహికల్స్ ఇచ్చి ఈ వాహనంలో దొంగతనం చేయించి నేరాలకి వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఆ విధంగా వీళ్ళ 5 కూడా గుర్తించి 5 కూడా అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి దాదాపుగా 672 లీటర్లు, అలాగే వారు ఉపయోగించినటువంటి ఇన్నోవా కార్ని, అలాగే వారి నుండి క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరిని ఇప్పుడు కోర్టుకి రిమాండ్కి పంపించడం జరుగుతుంది.